తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అస్మద్గురుభ్యో నమః. కార్తీక మాసం గడిచింది, మార్గశిర మాసం వచ్చింది. అడుగుతున్న ప్రశ్నల్లో కూడా ఈ ప్రభావం చాలా కనిపిస్తోంది. కార్తీకం అనగానే దీపాలు వెలిగించడం అనేది ఒక పనిగా పెట్టుకుని, దీపాలు ఎందుకు వెలిగిస్తామో ఏం చేస్తామో మరి ఏ పండితుడు చెప్పటం లేదు. చెప్తారు దీపం జ్యోతి పరబ్రహ్మ, ఇలాంటి శ్లోకాలు చెప్పినవే చెప్పి ఇదే పద్ధతి లోపల కొత్తగా చెప్తుంటారు. ఫలానా గోదావరి రేవులో ఫలానా రోజుని ఇన్ని దీపాలు వదిలిపెట్టినట్టయితే ఆ గోదావరి రేవులో 500 మందికి చోటు ఉంటుంది. ఆ రోజు 5,000 మంది వెళ్ళారు, 30 మంది మరణించారు. ఎవరిని తప్పట్టాలి? అమ్మా అయ్యా, దీపాలు వెలిగించండి, పుణ్యతీర్థాల్లో వెలిగించండి, చెయ్యండి, దోషమేం లేదు. కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నిత్య దీపారాధన చేస్తే మాకు ప్రయోజనం ఏముంటుంది? అందుకనే తెలుగులో సామెత ఉంది, ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరండి అన్నారు. ఇంట్లో దీపం అంటే తాళం పెడితే కొంపలు అంటుకుంటాయా? కాదు. దీపం అన్నది అంత విశేషమైనది కనుక ఇంట్లో దీపం పెట్టడం కూడా కుదరదు కనుక వెనకటి రోజుల్లో పంచాయతీ వీధుల్లోనూ దీపస్తంభాలు ఉండేవి. ఇప్పుడు కరెంట్ వచ్చినప్పుడు కూడా అప్పట్లో దీపస్తంభాలు ఉండేవి. ఆ దీపాన్ని వెలిగించడానికి వచ్చే మహానుభావుడు ప్రతి చోట కూడా చూసుకుంటూ దీపాలు వెలిగించేవాడు. అలాంటి వాళ్ళు మేము చూసాం. అంచేత నిత్య జీవితంలో దీపారాధన విశేషం ఏమిటి అంటే, బాబు ఎన్ని రకాల దీపాలు, ఈ మధ్య కొన్ని పుస్తకాలు వచ్చాయి. ఎన్ని రకాల దీపాలంటే వాళ్ళకి తోచింది రాశారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహర్షుల చరిత్రలు ఇలాంటివి రాస్తూ దాంట్లో ఒక చోట దీపములు నూనెలు ప్రత్యేకత ఒక వ్యాసంలో అందించారు. ఇది ఎక్కడిది? శివ స్కాంద పద్మపురాణాల్లోది ఉంది అలాంటి దీపాలు. ఎన్ని రకాల దీపాలు? 16 రకాల దీపాలు ఉన్నాయి. కార్తీక మాస వైభవం చెప్పి దాంట్లో చూపిస్తారు. ఏం పర్వాలేదు, నిత్య దీపాన్ని వెలిగించండి, దైవ సన్నిధిలో వెలిగించండి, సాయంకాలం కాగానే మీ వీధి గుమ్మంలో వెలిగించండి, ఎలాగా కాస్త గాలి ఆడి అది కాస్త కొండెక్కకుండా చూసుకుని వెలిగించండి, క్షేమం కలుగుతుంది. అంతేకాదు జ్వాలాతోరణం అంటారు, దీపావళి రోజు అంటారు. ఇదంతా దేనికంటే మనంతా ఏదో చెప్పుకుంటాం సైన్స్ అని, కానీ పితృదేవతలకి క్షేమం కలిగించాలని కోరుతున్నారు అని ఎవళ్ళైనా చెప్పారండి? ఎవరు చెప్పలేదే. ఉంది, పురాణాల్లో ఉంది, అధర్వణ వేదంలో ఉంది. దీపారాధన విశిష్టత అంత గొప్పది కనుకనే కేవలం అగ్నిదేవుణ్ణి ఆరాధించేలాంటి సాంప్రదాయమే ఉంది ఒక ప్రాంతంలోనూ. అలాగే దీపాలే వెలిగిస్తారు తప్ప మంత్రాలు చదవరు ఒక దేశంలోనూ. ఇవన్నీ ఉన్నాయి. అంచేత దీపం అన్నది మనలో ఉండాల్సిన జ్యోతికి సంకేతము. అందుకని నిత్యము మీరు వెలిగించండి. నేతి దీపం కానీ, నూనె దీపం కానీ, ఆముదము దీపం కానీ ఏదైనా సరే వెలిగించుకోవచ్చు. ఇంకా అధర్వణ వేదంలో ఇంకా రకరకాలు చెప్పారు, మనకి సమయం చాలదు. అంచేత దీపం వెలిగించడంలో ప్రత్యేకత ఏమిటి అన్నది వేదమైతే సుమారు 300 మంత్రాల్లో చెప్పింది. ఒక మంత్రం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటది? జాత వేదసే సునవామ సోమం అరాతీయత నిదహాతి వేద సనపర్షత్ అతి దుర్గాణి విశ్వ నావేవ సింధుం దురితాత్యగ్ని. దురదృష్టం ఏమిటంటే వేదంలో ఉన్న మంత్రాలకు అర్థాలు తెలుసుకోకుండా టైటిల్స్ పెట్టేశారు పాపం జాగ్రత్తగాను. అక్కడ దుర్గాణి అని వచ్చింది అంటే వెంటనే ఏం చెప్పారు? ఈ మంత్రం అంతా దుర్గా స్తోత్రం అన్నారు. ఒక్కసారి అర్థం చూడండి దానికి. ఆ స్తోత్రానికి అర్థం ఎవరిని, ఏ స్తోత్రం, ఆ స్తోత్రంతో ఆ మంత్రాలతో ఎవరిని ప్రారంభించారు? అలాగే ఇంకో స్తోత్రం ఉంది, అది ప్రారంభించిన అగ్నిదేవుణ్ణి, కానీ అది వేరే వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ స్తోత్రం అంటున్నారు. అలాగే ధూపం సమర్పయామి ఉంటుంది, ధూపం దగ్గర ధూ అనే అక్షరం వచ్చేసరికి అది వేరే స్తోత్రాన్ని, వేరే మంత్రాన్ని ధూపం సమర్పయామి అంటే గో యక్షులు అశ్వినులు రుద్రులు వీళ్ళంతా ఇలాంటి మంత్రాలతో ధూపం సమర్పిస్తున్నారని యజుర్వేదంలో ఖచ్చితంగా మంత్రం ఉంది. అంచేత గమనించండి, ఇక్కడ చెప్పేది ఏమిటి? జాతవేదసే సునవామ,
సోమం. బాబు జాతవేద అంటే మేము పుట్టిన అందరి జాతకాలు తెలుసున్నవాడా? జాతవేద, అందరి లోపల అగ్ని ఉంటాడు, అగ్ని లేని చోట ఉండదు. అందుకని జాతవేద, జాతవేదసే సునవామ సోమం. నీ కోసం అని చెప్పి సోమం, సోమం అంటే సోమరసాన్ని తీస్తున్న అర్థం. చక్కటి మంచి మంత్రములు, మంచి మాటలతో ప్రార్థన చేస్తున్నావయ్యా, మాకు తోచినట్టుగా. అగ్నికి ప్రార్థన ఎలాగంటే, మనం అమ్మ అని పిలిచాం. అమ్మ అన్న శబ్దం ఎక్కడి నుంచో తెలుసునా? నాభి దగ్గర వాయువు ప్రారంభమవుతోంది, వస్తోంది, నోటిలోంచి వచ్చింది ఆ అని తెరిచాం, పెదాలు గరిస్తే మా అని వచ్చింది. దీనికి కారణం ఎవరు? నాభి లోపల ఉండే అగ్ని. ఈ అగ్ని కారణం చేతే వాయుదేవుడు బయటకు వస్తున్నాడు. ఇది వేదం చెప్పింది. అందుకని బాబు నీకోసం మేము స్తోత్రం చేస్తున్నాము. జాతవేదసే సునవామ సోమం. అరాతీయత నిదహాతి వేద. నువ్వు ఎలాంటి వాడో మాకు తెలుసును. వేద జ్ఞానివి, చక్కటి జ్ఞానం కలిగిన వాడివి. వేద నిదహాతి అరాతీయత. మమ్మల్ని ఎవళ్ళైతే హింసించదలుచుకున్నారో, అరాతి అంటే శత్రువు. శత్రువులు 4 రకాలని చెప్పింది యజుర్వేదం. అందుకనే 4 సింహాల బొమ్మ అక్కడి నుంచే వచ్చింది. అది ఎవరిని అడిగినా చెప్పరు, శిల్పి చెక్కాడు మేము చెప్పుకుంటా ఉంటారు. దానికి మూలం అధర్వణ వేదంలో ఉంది, యజుర్వేదంలో ఉంది. అంత శత్రువులు, మన లోపల 4 రకాల శత్రువులు. ఆ శత్రువుని చంపించే తత్వమే సింహరూపంలో ఉంటుందని చెప్పి వేదం చెప్పింది. అరాతీయత నిదహాతి వేద. ఆ మహానుభావుడు వేద, కొందరు దేవ అని మార్చారులేండి. అంటే మాలో ఉన్న ఆ శత్రువులందరినీ కూడా తొలగిస్తాడు. అంటే దీపం వెలిగించినంత మాత్రం చేత శత్రువులు తొలగిపోతారు, అది విశేషము. అంతేకాదు సనహ పర్షతి అతి దుర్గాని విశ్వ నావేవ. మాకే కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ కష్టములన్నింటినీ కూడా సముద్రంలో ఉండగా నావ ఎలాగైతే దాటిస్తుందో ఈ కష్టములన్నింటినీ అతడే దాటిస్తాడు. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు, చాలా కష్టంగా ఉందండి, అయితే దిష్టి తీసుకోండి అయ్యా, దీపారాధన చేసుకోండి అయ్యా, హారతి కర్పూరంతో దిష్టి తీసి సరిపోతుంది. హారతి కర్పూరం సంబంధం ఏంటండి అది? అంటే దీనికి కారణం మళ్ళీ వేదంలో ఉంది అది. అంచేత అతి దుర్గాని విశ్వ నావేవ సింధుం. ఒక నదిని కానీ సముద్రాన్ని కానీ ఒక నావ ఎలా దాటిస్తుందో అగ్నిదేవుడు మమ్మల్ని అందరినీ దాటిస్తాడు. దురిత అత్యగ్ని. మా పాపములన్నింటినీ కూడా దురిత అగ్ని అతి తొలగించేస్తాడు ఆయన, మా పాపాలన్నీ కూడా. అందుకనే చూడండి అగ్నిదేవుడికి ఆనందంట. ఎక్కడ? సుందరకాండలో హనుమంతుడు చెప్పేసరికి మొత్తం లంకంతా తగలబెట్టాడు. ఎందుకని? లంకానగరంలో ఉంటూ రాక్షసులు చేసిన దుర్మార్గాలన్నిటికీ కూడా నేనే ఒక సాక్షిగా మిగిలిన్నాను, ఎలా కక్ష తీర్చుకోవాలని చూస్తున్నట్టు పాపం. అందుకని అగ్నిదేవుడు హనుమంతుడు రాగానే ఆయనకి సహాయపడి మొత్తం లంకంతా తగలేసేట పాపం. ఇది కంబరామాయణంలో చమత్కారం. అలాగే మా దురితములన్నీ. అంతేకాదు పూర్వకాలంలో శిక్ష విధించేటప్పుడు కొన్ని పాపాలు చేస్తే కొరకంతు పట్టుకొచ్చి చేతి మీద పెట్టేవారు. ఎందుకని? అలాగే కొంతమంది ఇప్పటికీ కూడా దీపారాధన చేస్తున్నాను, చేతిలో దీపం పెట్టి వెలిగిస్తాను, ప్రమాణం చేస్తున్నాను. ఎందుకని అంటే నేను నిజమే చెప్తాను. ఇలాంటివన్నీ అవి కేవలం అంధవిశ్వాసాలు కాదమ్మా, వేదంలో ఉన్నది. అంచేత నిత్యము దీపారాధన చేయండి. మీరు ఏది నైవేద్యం పెట్టగలిగితే అది. అనగానే ఆధునికులు అయితే పిజ్జాలు బర్గర్లు పెట్టచ్చా అండి నైవేద్యం? పిజ్జాలు బర్గర్లు దాని వెనకాలే ఉందో చెప్పాలంటే అధర్వణ వేదం రెండోసారి నేను మాట్లాడినప్పుడు. అంచేత పండ్లు కానీ పాలు కానీ ఏదైనా సరే చక్కగా నివేదన చేయండి, ఇష్టదైవానికి నమస్కరించండి. తప్పనిసరిగా సాయంకాలాలు 7 అవుతుండగా గుమ్మం ముందు దీపాన్ని వెలిగించుకోండి. ఇంట్లో నరఘోష ఉన్నట్టయితే 2 హారతి కర్పూరం బిళ్ళలు తీసుకుని వెలిగించి ప్రతి గదికి చూపించండి, పెంట మీద పడేయండి. అది ఇది నియమము. ఎంచేతంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అగ్నిదేవుడు. అందుకనే దేవతా సైన్యానికి నాయకుడు కార్తికేయుడు అగ్నిలోంచి వచ్చిన వాడే పెద్ద మనిషి. గమనించండి, ఇది విశేషం. శుభమస్తు.